యూనివర్సిటీ విద్యను పరిరక్షించాలి. యూనివర్సిటీలో ఉన్నటువంటి ప్రొఫెసర్ పోస్టులు భర్తీ చేయాలి. అలాగే యూనివర్సిటీలకు సంబంధించినటువంటి రెగ్యులర్ వీసీలు, రెగ్యులర్ రిజిస్టర్లు నియమించి విద్యార్థులకు ఉన్నత విద్యకు సంబంధించినటువంటి ఫీజు రియంబర్స్మెంట్ అందేలా ఈ ప్రభుత్వం ఇచ్చినటువంటి 1177 జీవోను రద్దు చేయాలని చెప్పి ఆల్ ఇండియా స్టూడెంట్ ఫెడరేషన్ గా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఈ యొక్క కూటమి ప్రభుత్వం ఈ విద్యా సంవత్సరం ఆరంభం నుంచి ఈ ప్రభుత్వం అనాలోచిత నిర్ణయాల వల్ల 5 లక్షల మంది విద్యార్థులు ఉన్నత విద్యకు దూరమయ్యారు. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి యూనివర్సిటీల్లో ఎక్కడా కూడా పూర్తి స్థాయిలో రెగ్యులర్ వీసీలు, రెగ్యులర్ రిజిస్టర్లు, పూర్తి స్థాయిలో ప్రొఫెసర్లు లేక విద్యార్థులు ఉన్నత విద్యకు దూరమైతూ, మరో పక్క ప్రభుత్వ యూనివర్సిటీల్లో ప్రొఫెసర్లు లేక ఇవాళ డిపార్ట్మెంట్లే క్లోజ్ అవుతా ఉన్నాయి. కానీ ఈ యొక్క ప్రభుత్వానికి సీమ గుట్టినట్టు కూడా లేదు. అందుకే అఖిల భారత విద్యార్థి ఫెడరేషన్ గా మేము హెచ్చరిస్తా ఉన్నాం. ఈ ప్రభుత్వ యూనివర్సిటీలో అవినీతి అక్రమాల పైన చర్యలు తీసుకుంటా ఉన్నటువంటి విద్యాశాఖ మంత్రి ఎక్కడ నిద్రపోతా ఉన్నావు? ఒక్కొక్కడు మహాంతకుడు అని చెప్పి అంతకు ముందు సురేష్ బాబు, మొన్న బొత్స సత్యనారాయణ, ఇవాళ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఒక్కొక్కడు మహాంతకుడు అని చెప్పి విద్యాశాఖలోకి వచ్చి ప్రభుత్వ విద్యను విధ్వంసం చేయడమే లక్ష్యంగా ప్రైవేట్ కార్పొరేట్ యూనివర్సిటీలకు పెద్దపీట వేస్తూ మీరు చర్యలు చేపట్టకుండా తల్లిదండ్రులను మోసం చేస్తా ఉన్నారు. అందుకే ఆల్ ఇండియా స్టూడెంట్ ఫెడరేషన్ దశల వారి ఆందోళనకు పిలుపునిస్తా ఉంది. పెద్ద ఎత్తున ఆందోళన చేస్తాం. మీ యొక్క ప్రభుత్వాన్ని గద్దెదించుతాం. జాగ్రత్తగా ఆలోచన చేసి ప్రభుత్వ యూనివర్సిటీలో ప్రొఫెసర్ పోస్టులు భర్తీ చేయాలి. అవినీతి అక్రమాలపైన చర్యలు తీసుకోవాలి, లేదా 77 రద్దు చేయాలని చెప్పి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. లేని పక్షంలో నీ అసెంబ్లీకి ఆల్ ఇండియా స్టూడెంట్ ఫెడరేషన్ జెండా వస్తుందని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం.